హాయ్ అండి. మీ ఇంట్లో మల్లె చెట్టు ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి. ఈరోజు మా మల్లె చెట్టుకైతే చాలా పూలైతే వచ్చాయి. మొగ్గ కూడా చాలా బాగుందండి. రేపటికేనండి ఈ మొగ్గంతా కూడా అసలు ఎంత బాగా వచ్చిందో చెట్టు అంతా మొగ్గ అంతా కూడా చూడండి. చెట్టు నిండా మొగ్గ అయితే ఉంది. అసలు మొగ్గ చాలా వచ్చింది ఈసారి. పోయినసారి పూలు మాత్రమే పెట్టానండి. ఈసారి మొక్క అంతా కూడా పెడుతున్నాను. ఇది వచ్చేసి జడమల్లె అంటారు. పూల జడకి చాలా బాగుంటాయండి ఈ పూలు వచ్చేసి. అసలు చాలా మధ్యలో అయితే ఇంక వదిలేయాల్సి వస్తుంది. అందక చూడండి ఎన్ని ఫ్లవర్స్ వదిలేసాము. సో ఇంకా అందిని అన్నట్టు కోసేసుకోవాలి, లేదంటే విచ్చిల్లిపోతే. సరే స్మెల్ అయితే బాగుంటుందండి. ఎంత బాగుంటుందనండి స్మెల్ వచ్చేసి. మేమైతే ఎటువంటి కెమికల్స్ మందులు అవేమి వేయమండి. చాలా న్యాచురల్గా అనమాట. నాన్ వెజ్ కడుగుతాం కదండి, ఆ వాటర్ మాత్రమే పోస్తాము. ఇంకా మేలో కదండి మనకి పూలు వచ్చేది. సో ఇంకా ఏప్రిల్లో అయితే ఈ మొత్తం ఆకంతా దూస్తాము. తీసేసిన తర్వాత ఇట్లా ఎగురు వచ్చేస్తుంది. చిన్నగా ఎగురు వచ్చేసి ఇట్లా చివర్లో ఇట్లా వస్తాయండి పువ్వులు. సో ఇవన్నీ కోయడానికైతే చాలా టైం పడుతుంది ఈ ఫ్లవర్స్. సో ఫైనల్లీ ఈరోజు అయితే ఇన్ని పూలు అయితే కోసాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇది రెండోసారి అండి. ఫస్ట్ టైం అయితే చాలా బాగుంది, కానీ మొగ్గ అనేది పొడుగు లేదు. ఈసారి మొగ్గ పొడుగుగా ఉంది, బలంగా కూడా ఉంది. కట్టేటప్పుడు చాలా అయితే బాగుంటుంది. చూడండి ఇదంతా ఈ రోజుదేనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్లవర్స్ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.